మేము తక్కువ వాట్స్ తీసుకుంటున్నాము అన్న మైండ్ సెట్ ముందు తీసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర వరల్టెక్ బ్రాండింగ్ నుంచి అండర్ సీట్ సబ్-వూఫర్ ఉందన్నమాట. దాంతోపాటు మనకి వరల్టెక్ బ్రాండింగ్ నుంచి కార్ ప్లేయర్ కూడా అవైలబుల్గా ఉంది. మనం ఈ వీడియోలో రెండు చెక్ చేద్దాం. బేస్ పంచ్ ఎట్లా వస్తుంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అని చెక్ చేద్దాం. ఫస్ట్ మనం అండర్ సీట్ చూద్దాం. ఇది మనకి వరల్టెక్ బ్రాండింగ్ నుంచి 10 ఇంచెస్ మనకైతే సబ్-వూఫర్ రావడం జరుగుతుంది. దీని సిరీస్ వచ్చేసి మనకైతే గొరిల్లా సిరీస్ అనమాట. పేరుకి తగ్గట్టే మనకి సబ్-వూఫర్ కూడా అట్లానే ప్రొవైడ్ చేశారు. మీకు బిల్డ్ క్వాలిటీ కానీ, నెక్స్ట్ డిజైన్ కానీ, లుక్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. వెరీ బల్కీగా అయితే మీకు అయితే ఉందన్నమాట. దాంతోపాటు మన దగ్గర వరల్టెక్ బ్రాండింగ్ నుంచి కార్ ఆడియో కూడా ఉంది. మనకి కార్ ప్లేయర్ మీ కార్లో యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవడానికి కార్ ప్లేయర్ కూడా ఉందన్నమాట. మనం ఈ వీడియోలో రెండింటిని టెస్ట్ చేసి చూద్దాం. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని తాలూకా బేస్ పంచ్ మనకి ఎట్లా వస్తుంది అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే మీకు బాక్స్ అనేది ఎట్లా వస్తుంది అనమాట. మీకు బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. మీకు టాప్లో చూసుకుంటే వరల్టెక్ అనే బ్రాండింగ్ మెన్షన్ చేస్తున్నారు. దాని డౌన్లో చూసుకుంటే మీకు 10 ఇంచెస్ అండర్ సీట్ మనకైతే మెన్షన్ చేశారు. మీరు రైట్ సైడ్లో చూసుకుంటే గొరిల్లా సిరీస్ అనమాట. చెప్పాను కదా, మీకు పేరుకు తగ్గట్టు ఐటమ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మీరు దీని సైడ్లో చూసుకుంటే మనకి దీని త్వరగా స్పెసిఫికేషన్స్ అన్ని ఎక్కడ మెన్షన్ చేస్తున్నారు. సబ్-వూఫర్ పవర్ ఎంత అనేది ఆర్ఎంఎస్ మీకు 60 వాట్. మీరు చాలా మంది ఇక్కడే మీకు డౌట్ పడతారు, అదేంటి మీకు ఇంత వాట్స్ మీకు బయట దొరుకుతుంది కదా, మీరు ఇంత ప్రైస్ చెప్పేసి 60 వాట్ అంటున్నారని మీకు డౌట్ ఉండవచ్చు. మీరు సబ్-వూఫర్ యాంప్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 800 వాట్ మీకు మ్యాక్సిమం రాశారు. బట్ కాకపోతే అవన్నీ మీకు ఒరిజినల్ కాదు. మీకు ఇది కూడా ఇక్కడ చూసుకుంటే 250 వాట్స్ మ్యాక్స్ పవర్ రాశారు. అంటే మీకు రాశారు కానీ పక్క అయితే ఏది కాదు. మీరు ఇదే కాదు, ఏది తీసుకున్నా సరే బాగా ఆలోచించండి. మీకు అంతంత అవుట్పుట్ వచ్చేస్తే మీకు పిఏ యాంప్లిఫైర్స్, డీజే సిస్టమ్స్ అన్నీ ఇంకా వేస్ట్ కాదు. మీకు 800 వాట్స్ ఒక్క దీంట్లో పర్ఫామ్ చేస్తుందంటే పెద్ద పెద్ద డీజే బాక్స్లు అవన్నీ మీకు ఇంకా దేనికి చెప్పండి. ఇది మాత్రం ఒరిజినల్ వాట్, 60 వాట్ ఒరిజినల్ అనమాట. మీరు మరీ ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా వరకు ఫేక్గా ఉంటాయి అన్నీ. మీకు JBL 1300 కూడా మీకు 1300 మోడల్ నేమ్ అదే వాట్స్ అని రాస్తారు. బట్ మీరు చూసుకుంటే 325 వాట్స్ ఆర్ఎంఎస్ పవర్, 12 ఇంచెస్ సబ్-వూఫర్. అది కూడా మీకు బ్రాండెడ్లో వాళ్ళు క్లెయిమ్ చేసింది. బట్ అంత వస్తుందో రాదో అది కూడా మనకు తెలియదు. బట్ ఇది కూడా సేమ్ అట్లానే మీకు 60 వాట్స్ అనేది ఒరిజినల్ వాట్స్ వీరైతే మెన్షన్ చేస్తున్నారు. మీకు పీక్ పవర్ మీకు నచ్చిన మాటలో చెప్పాలి అంటే 800 వాట్స్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే అది కూడా మెన్షన్ చేస్తున్నారు. 800 వాట్స్ అని మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఇంకా 60 వాట్ వదిలేయండి, 800 వాట్స్ అన్నట్టు మీరు ఫిక్స్ అయిపోండి. చాలా మందికి ఇదే డౌట్ ఉంటుంది, మేము తక్కువ వాట్స్ తీసుకుంటున్నాము అన్న మైండ్ సెట్ ముందు తీసేయండి. 60 వాట్ దీని ఒరిజినల్ అనమాట. మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీ హ్యాపీనెస్ గురించి 800 వాట్స్ అది దీని తాలూకా. అయితే బాక్స్లో చూసుకుంటే మనకైతే ఒక సబ్-వూఫర్ తాలూకా కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. మీరు సబ్ లెవెల్ ఎక్కడ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మీకు అయితే ఒక స్క్రూ లాంటివి ప్రొవైడ్ చేశారు కదా. ఇది మీకు డౌన్లో మీకు క్లాంప్స్ ఉంటాయి, మీరు మీ సీట్ కింద ఫిట్ చేసుకోవాలంటే ఇవైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఒక కనెక్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే మీ సబ్-వూఫర్ తాలూకా లెవెల్ ఇచ్చారు కదా, మీరు అప్ అండ్ డౌన్ చేసుకునేది దీనికి. అండ్ నెక్స్ట్ మీ యాంప్కి ఇదైతే కేబుల్ మీకు వర్క్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సమ్ డాక్యుమెంట్ లాంటివి, యూజర్ మాన్యువల్ అండ్ నెక్స్ట్ ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. అంతే మీకు బాక్స్ ఉండవు. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకైతే యాంపే ఉంది, చూసుకోవచ్చు. ఇది మీకు యాంప్ అయితే వెరీ బల్కీ ఉంటుంది. డిజైన్లో కానీ ఎక్కడ కూడా మీకు అయితే కాంప్రమైజ్ అవ్వదు. మీకు ఫ్రంట్ లుక్ చూసుకుంటే మాత్రం చాలా అట్రాక్టివ్ లుక్ ఉంటుంది. మనకి 10 ఇంచెస్ మెటల్ బాడీ, ఫుల్ ఆఫ్ మీకు మెటల్ బాడీతో రావడం జరుగుతుంది. ఎక్కడ మీకు ప్లాస్టిక్ యూజ్ ఉండదు. అట్లానే మీకు కార్డ్బోర్డ్ షీట్, ప్లేవుడ్ అట్లాంటివి ఏమి ఉండవు. ఫుల్ ఆఫ్ మెటల్ బాడీ, ఫుల్లీ ఇంపోర్టెడ్ మోడల్, వెరీ కాంపాక్ట్ సైజ్లో వెరీ హెవీ పర్ఫార్మెన్స్ మీకు అయితే రావడం జరుగుతుంది. చాలా బల్కీ అయితే ఉంటుంది అనమాట. మీకు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీన్ని రైట్ సైడ్లో మనకి పవర్ సెక్షన్ అవన్నీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ మీకు చూపిస్తాను. మీరు పవర్ ఎలా ఇవ్వాలి అవన్నీ మనం చూద్దాం. దానికన్నా ముందు మనకి కార్ ప్లేయర్ ఉంది కదా, ఇది చూద్దాం. మీరు బాక్స్ చూసుకుంటే ఎట్లా ఉంటుంది. ఇది మీకు కార్ ప్లేయర్ అయితే మీకు బాక్స్ వెరీ కాంపాక్ట్ సైజ్ రావడం జరుగుతుంది. బాక్స్ లెవెల్ చూసుకుంటే మనకి కార్ ఆండ్రాయిడ్ ప్లేయర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మీకు అయితే ఒక రిమోట్ ప్రొవైడ్ చేసిన రిమోట్తో పాటు మనకైతే ఒక పవర్ కేబుల్ అండ్ అట్లానే మీకు స్పీకర్స్ పెట్టుకునే స్పీకర్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు మీకు ఓవరాల్గా లుక్ కానీ అండ్ నెక్స్ట్ మీకు బిల్డ్ క్వాలిటీ కానీ, డిజైన్ కానీ ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. మీకు కంట్రోలింగ్ కానీ, ఫ్రంట్ లుక్ కానీ, నెక్స్ట్ మీకు RGB లైటింగ్ కానీ అన్ని మీకు అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్లో మీకు అయితే USB ఉంది. మీ పెన్ డ్రైవ్ నుంచి మీ మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. USB అని డౌన్లో ఉంది కదా, అక్కడ నుంచి మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు లుక్స్ పరంగా, నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ పరంగా, అవుట్పుట్ పరంగా ఎక్కడ మీకు అయితే తీసిపోలేదు. వరల్టెక్ పెట్టింది పేరు తెలిసిందే, ఆడియో ఐటెంలో చాలా బాగుంటుంది. ఇది మీకు ఓవరాల్గా రెండింటి గురించి. ఫస్ట్ మనం దీని వైరింగ్ చూద్దాం. వైరింగ్ ఎట్లా ఇవ్వాలి, ఏ ఇన్పుట్స్ ఏ అవుట్పుట్స్ మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత మనం సౌండ్ అవుట్పుట్ అన్ని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మొత్తం సెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఫస్ట్ మనకి పవర్ సెక్షన్ ఉంది. మీరు టాప్లో చూసుకుంటే గ్రౌండ్, REM +12 వోల్ట్ ఉంది కదా.
12 వోల్ట్ మనకి ప్లస్ అంటే ప్లస్ టెర్మినల్ తెలిసిందే. ఆర్ఈఎం అంటే రిమోట్ కంట్రోల్ అనమాట. మీరు స్విచ్ పెట్టుకోవాలంటే ఎక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఏమందరి ప్రజెంట్ స్విచ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక స్మాల్ లూపింగ్ వైర్ తీసుకోండి. ఎట్లాంటి వైర్ ఒకటి తీసుకొని ఫస్ట్ మీరు ప్లస్ 12 వోల్ట్లో అండ్ ఆర్ఈఎంలో ఇట్లా పెట్టేయండి. ఆర్ఈఎంలో ఫుల్గా పెట్టేసిన తర్వాత మీరు ఆర్ఈఎం ఒకటి మీరు టైట్ చేయండి. ప్లస్ వోల్ట్ అలాగే ఉంచండి. మీరు ఆర్ఈఎం మీరు ఇట్లా టైట్ చేసుకోండి. ఆర్ఈఎం అని టైట్ చేసిన తర్వాత ఈ ప్లస్ వైర్ని ఏం చేయాలంటే మీరు మెయిన్ మీ ఎస్ఎంపిఎస్ కానీ బ్యాటరీ కానీ ప్లస్ మైనస్ ఇస్తారు కదా, అందులో మీరు ప్లస్ తీసుకొని ఈ ప్లస్ టెర్మినల్ అన్నది ప్లస్ 12 వోల్ట్లో మీరు పెట్టేసి ఇట్లా మీరు టైట్ చేసుకోండి. ఇట్లా టైట్ చేసుకున్న తర్వాత ఈ రెండు మనకి లూపింగ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనకి నెగిటివ్ ఉంది కదా గ్రౌండ్ అని, గ్రౌండ్ అంటే మనకి బ్లాక్ కలర్ అనమాట. ఇది మనకి బ్లాక్ కలర్. ఈ బ్లాక్ కలర్ తీసుకొని గ్రౌండ్ దీంట్లో పెట్టేసి మీరు ఇట్లా టైట్ చేసుకోండి సరిపోతుంది. అంతే మీకు పవర్ సెక్షన్ అయితే అయిపోయినట్టే అనమాట. మీరు ప్లస్ 12 వోల్ట్ ఆర్ఈఎంకి లూప్ లైన్ ఇచ్చాము, ప్లస్ వోల్ట్కి ప్లస్ మైనస్కి మైనస్. ఇది మీకు మెయిన్ పవర్ సెక్షన్ తాలూకా వైరింగ్ అయితే మీరు ఇట్లా ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. ఆర్ఈఎం 12 వోల్ట్కి లూపింగ్ వైరు ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ అంతే. ఓకే కదా. దీని తర్వాత చూసుకుంటే మనకి దీని పక్కన ఫ్యూజ్ ఇచ్చున్నారు. ఇది మీకు ఫ్యూజ్ అయితే మీకు ఏమైనా ఓవర్లోడ్ అయినా సరే ఏమైనా సరే మీకు ఫ్యూజ్ ఫస్ట్ పోతుంది తప్ప మీకు యాంప్ అంటే అంత ఫాస్ట్గా ఎఫెక్ట్ అవ్వదు. ఫ్యూజ్ మనకి ఇచ్చున్నారు. దాని పక్కన మనకైతే ఇన్పుట్స్ ఉంది. ఇది ఇన్పుట్ సెక్షన్. మీ డైరెక్ట్గా మీ రెడ్ అండ్ వైట్ జాక్స్ మీ డెక్క నుంచి వచ్చేవి ఈ రెండింటికి ఇచ్చేయచ్చు. లేదు మీకు ఇంకా హై పవర్ కావాలి అనుకుంటే మీకు ఇక్కడ చూసుకుంటే ఐ ఇన్పుట్ తాలూకుది ఒక సాకెట్ ప్రొవైడ్ చేశారు కదా, మనకి ఈ కేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు కేబుల్ అయితే ప్రొవైడ్ చేసిన సాకెట్ని మనం డైరెక్ట్గా ఇందులో ఇట్లా పెట్టుకొని మీ డైరెక్ట్గా మీ బ్లూటూత్ బోర్డ్ నుంచి మీరు ప్రీ అవుట్ అయితే ఇక్కడ లాగొచ్చు అనమాట. మీకు ఇది ఐ ఇన్పుట్ అన్నట్టు మీకు దీనికన్నా ఇది కొంచెం బేస్ అవన్నీ ఎక్కువగా గెయిన్ చేస్తుంది అనమాట. ఇది దాని తర్వాత యూజ్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు రిమోట్ కంట్రోల్ ఉంది. మన రిమోట్ కంట్రోల్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. దాని పక్కన మనకి 3 కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మనకి గెయిన్ ఇన్పుట్ ఉంది. మీరు ఇచ్చిన ఇన్పుట్స్ తాలూకా గెయిన్ అనమాట. మీరు ఇంకా బేస్ను కొంచెం ఎన్హాన్స్ చేయాలన్నా లేకపోతే ఇంకా బెటర్గా మీకు పర్ఫార్మెన్స్ బేస్ రావాలన్నా మీరు ఇక్కడ నుంచి అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట. దాని పక్కన మీకు బూస్ట్ ఉంది. మీకు బేస్ని బూస్ట్ చేసేందుకు మనకైతే కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. ఇది మీకు బేస్ బూస్ట్ అయితే మీరు ఎక్కడ నుంచి అప్ టు 24 dB వరకు మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇట్లా. దాని పక్కన చూసుకుంటే మీకు లో పాస్ ఉంది. మీకు ఫ్రీక్వెన్సీ అన్నట్టు మీకు బేస్ అన్నది ఎంతవరకు వెళ్ళాలి అని మీరైతే ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. అప్ టు మీకు 150 Hz వరకు మీకైతే లో పాస్ తాలూకా ఫ్రీక్వెన్సీ ఇచ్చున్నారు. దాని పక్కన మనకి ఫేస్ ఉంది. ఇది మీకు ఏంటంటే సబ్-వూఫర్ తాలూకుది మీకు ఫ్రీక్వెన్సీ మీరు అడ్జస్ట్ చేయవచ్చు మీరు ఎక్కడ నుంచి. బట్ కాకపోతే మీకు అసలు యూజే ఉండదు. మీరు ఎక్కడ నుంచి ఎంత తగ్గించుకున్నా పెంచుకుని మీకు అప్ టు 0 180 ఉంది కదా, మీరు ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. సో ఇది మీరు స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం. దాని పక్కన మీకు ఆటో పవర్ ఆన్ ఉంది. మీరు ఒకవేళ రిమోట్ సెక్షన్ ఇచ్చుకుంటే మీరు ఇక్కడ ఆటో పవర్ ఆన్ చేసుకుంటే మీకు డైరెక్ట్ ఆన్ అవ్వగానే మీకు స్విచ్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది. లేదు మీరు రిమోట్ ఇచ్చుకుంటే మాత్రం మీకు ఇట్లా ఆఫ్ చేసుకుంటే మీరు ప్రతిసారి ఇది ఆన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇది ఆన్లో పెట్టుకుంటే మీకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాని పక్కన మనకి పవర్ ఇండికేటర్ ఇచ్చున్నారు. మీకు ఇది ఆన్ చేయగానే గ్రీన్ అయితే ఆన్ అవుతుంది. మనం ఆన్ చేసి చూద్దాం. దాని వల్ల మీకు రెడ్ ఉంది కదా, ఇది మనకి ఏంటంటే ఏమైనా ఒకవేళ ఫ్యూజ్ పోయినా ఏమైనా ఆటోమేటిక్గా మీకు ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు రెడ్ కలర్ అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఇప్పుడు ఆన్ చేద్దాం. మనకి ఇండికేటర్ ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. చూసుకోవచ్చు మనకి పవర్ ఆన్ అవ్వగానే మనకైతే గ్రీన్ కలర్ ఇండికేటర్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇది మీకు పవర్ ఆన్ ఇండికేటర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం రిమోట్ కంట్రోల్ చూసుకుంటే మనకి రిమోట్ కంట్రోల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు బేస్ పెంచడానికి తగ్గించుకోవడానికి మీకు సబ్ లెవెల్ ఇచ్చారు కదా, చూసుకోవచ్చు. మీకు ఇక్కడ మనం ఇది కూడా కనెక్ట్ చేద్దాం. ఇది కనెక్ట్ చేయగానే మనకైతే ఇండికేటర్ ఆన్ అవ్వడం జరుగుతుంది. బ్లూ కలర్ ఇండికేటర్ అయితే మనకు రావడం జరుగుతుంది. మన రిమోట్ కంట్రోల్ సెక్షన్ కూడా సేమ్ ఇట్లా పెట్టుకుంటే మనకైతే చూసుకోవచ్చు. ఇక్కడ బ్లూ కలర్ అయితే మనకు లైట్ ఆన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మీకు రిమోట్ సెక్షన్ తాలూకా ఇండికేటర్ ఇట్లా మీకు ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు పెట్టుకుంటే ఇక్కడ మీరు బేస్ మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా యాంప్ తాలూకా మీకు పవర్ సెక్షన్ ఇన్పుట్ సెక్షన్ అయితే మీకు ఎట్లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని తాలూకా వైరింగ్ ఎలా ఇవ్వాలి అవన్నీ మీరు చూసారు కదా. మనకి ఇది సింపుల్ వైరింగ్ అయితే మాత్రం మీరే ఓన్గా ఫిట్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో యూజ్ చేయాలంటే పక్కా ఎస్ఎంపీస్ అయితే మీరు యూజ్ చేయాలి. ఎస్ఎంపీస్ లేకుండా మీకు అయితే అవ్వదు. మీరు ఎస్ఎంపీస్ పక్కా యూజ్ చేసుకుంటే మీరు ఇంట్లో వాడుకోవచ్చు. లేదంటే మీరు 12 వోల్ట్ బ్యాటరీకి ఇసుకున్న ప్రాబ్లం లేదు. ఇది మీకు యాంప్ అయితే వెరీ బల్కీ ఉంటుంది, బాగుంటుంది మీకు ఐటమ్ అయితే మాత్రం. ఇది మీకు డెక్ అయితే మనం రెండింటిని సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం. నేను మ్యాక్సిమం ఇది అనేది ఈ టేబుల్ మీద పెడతాను. మీకు వైబ్రేషన్ చాలా ఎక్కువ వస్తుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి మీకు ఎంత బేస్ పంచ్ వస్తుందని మీకు వైబ్రేషన్లో మీకు అర్థమవుతుంది. మీకు వెరీ హార్డ్ అండ్ స్మూత్ బేస్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఒకసారి మనం ఆన్ చేద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని తాలూకా పర్ఫార్మెన్స్ అనేది మీకు బేస్ పంచ్ ఎంత హెవీగా వస్తుందో, చాలా మీకు టేబుల్ మొత్తం వైబ్రేషన్ వస్తుంది. అదే మీరు మీ సీట్ కింద ఫిట్ చేసుకుంటే మీకు బేస్ ఎట్లా వస్తుందో మీరే ఆలోచించవచ్చు. వెరీ స్మూత్ బేస్ వస్తుంది అండ్ అట్లానే మీకు వైబ్రేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీని ప్రైస్కి ఇదైతే మాత్రం వెరీ వర్తీ అని చెప్పుకోవచ్చు. మీకు దీని ప్రైస్ అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటే మీరు అక్కడ చెక్ చేయొచ్చు. మీకు ప్రైస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకే లైఫ్ లాంగ్ ఒకటే ప్రైస్ ఉండదు. చాలామంది ఇప్పుడు పెట్టిన ప్రైస్కి 3-4 మంత్స్ తర్వాత ఆ ప్రైస్ అడుగుతున్నారు. నేను ఇవ్వలేను ఆ ప్రైస్కి అయితే మాత్రం. ప్రెజెంట్ ప్రైస్ ఎంత ఉందో మీకు డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీరు ప్రైస్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. దాన్ని బట్టి మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. వీడియో ఎలా కనిపించినా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఐటమ్ నచ్చితే డౌన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.